సినిమాల విషయంలో హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఒక హీరో ఏ సినిమా చేస్తున్నాడని తెలుసుకుని మిగతా హీరోలు సైతం అలాంటి సినిమాలు చేసి వాళ్ళకంటే మనం సూపర్ సక్సెస్ సాధించాం, వాళ్ళకంటూ ఓ అడుగు ముందు వరుసలో ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమిళ హీరో అయిన విజయ్ మాత్రం తెలుగులో ఉన్న పవన్ ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు. పవన్ యాక్టింగ్ కి ఇమిటేట్ చేస్తూనే సక్సెస్ లను సాధిస్తున్నారు. రజనీకి తెలియకుండానే పవన్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలో జనసేన పార్టీ పెట్టి పవన్ పొలిటీషియన్ గా మారిన విషయం తెలిసిందే. 2024 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్ లో జనసేన తరపున పోటీ చేసి 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత కూడా తనకే దక్కింది. 100% సక్సెస్ రేట్ కలిగి ఉన్న ఏకైక పార్టీగా జనసేన చరిత్రలో నిలిచిపోయింది. ఇలాంటి క్రమంలోనే తమిళ రాజకీయాల్లో పెను సంచలనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో విజయ్ సైతం ఓ పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. తమిళంలో విజయ్ హవా ఎలా ఉండబోతోంది, విజయ్ తన సత్తా చాటుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. పవన్ సైతం పార్టీని పెట్టిన 10 సంవత్సరాల క్రితం డిప్యూటీ సీఎంగా అధికార బాధ్యతలు కొనసాగిస్తున్నారు. విజయ్ కూడా అలాంటి ధోరణిలో ఉంటే మంచిది. ఎందుకంటే పార్టీ పెట్టగానే అధికారం వస్తుంది అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందని చాలా మంది చెబుతున్నారు. మరి పొలిటికల్ గా తన పవర్ ఎలా ఉంటుంది, తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తాడు అన్నది చూడాలి.